హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. పూరి జొన్న పిండితోని పూరి చేశానండి. జొన్న రొట్టెకు పట్టించుకున్న పిండితోనే పూరీలు చేశాను. చాలా బాగా వచ్చాయి, మంచిగా పొంగాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు జొన్న పిండిని వేసుకోవాలి. అదే కప్పుతోని 1 కప్పు పూరి పిండిని వేసుకోవాలి. 2 స్పూన్స్ బొంబాయి రవ్వని వేసుకోవాలి. కొంచెం సాల్ట్ను వేసుకోవాలి. 2 స్పూన్స్ పంచదారని వేసుకోవాలి. పంచదార వేయడం వల్ల పూరీలు మంచి కలర్ వస్తాయి. ఇప్పుడంతా ఒకసారి మంచిగా కలుపుకొని వేడి నీళ్ళండి, వేడి నీళ్ళు కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలండి. పిండిని ఇలా పూరి పిండిని ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ని వేసి మళ్ళీ ఒకసారి పిండి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి పిండి అంతా కలుపుకోవాలి. రవ్వ అంతా మంచిగా నానిపోయి ఉంటుందండి. ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని ఇలా పూరీలాగా చేసుకోవాలండి. పూరీలను మరి పల్చగాను మరి మందంగాను చేసుకోవద్దు, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పూరీని వేసుకొని కాల్చుకోవాలండి. ఇలా ప్రతి పూరి పొంగుతాయండి. చాలా బాగా వచ్చాయి పూరీలు. చూడండి, ఇలా పూరీలన్నింటినీ కాల్చుకోవాలి. మంటను మాత్రం హై ఫ్లేమ్లో పెట్టాలండి. అప్పుడు ఆయిల్ని పీల్చుకోవు పూరీలు, చాలా బాగా పొంగుతాయి. చూడండి, ఇలా అంతేనండి. వేడి వేడి జొన్న పిండి పూరీలు రెడీ. ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. నేనైతే పల్లీ చట్నీతోనే సర్వ్ చేశానండి. చాలా టేస్టీగా ఉన్నాయి. చూడండి, భలే పొంగాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ప్లీజ్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.